నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాలలో మిత్రుడు రియాజ్ గెస్ట్ హౌస్ లో ఎస్కేఆర్ఎస్ డిఎల్ఎన్ఆర్ గవర్నమెంట్ హై స్కూల్ 1986 నుంచి 1987 10th క్లాస్ పూర్వ విద్యార్థుల గెట్ టుగెదర్ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2015 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జనవరి నెలలో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకునే వారమన్నారు. మధ్యలో కరోనా వల్ల గ్యాప్ వచ్చి 5 సంవత్సరాల తర్వాత మిత్రులందరం కలుసుకున్నామన్నారు. ముఖ్యంగా దీని ఉద్దేశం మా బ్యాచ్లో ఎవరికైనా పిల్లల విద్య, వైద్యం లాంటి అంశాల్లో ఇబ్బందులు ఏవైనా ఉన్నా అందరము కలిసి వారికి మా వంతు సహాయం అందించడమే మా లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో 86 నుంచి 87 వరకు 10వ తరగతి చదువుకున్న అప్పటి విద్యార్థులు 2025లో కలిసి తమ ఆనందాన్ని పాత జ్ఞాపకాలతో గుర్తు చేసుకున్నారు. ఆర్థిక సహాయం ఎంతో కొంత చేయాలని కూడా నా ఉద్దేశం ఉంది. అయితే ఇప్పుడు దాకా కూడా మేము కొద్దిగా 20 ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేస్తూ వచ్చాము. ఇప్పుడే మా పిల్లలు కూడా, నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి పెద్ద హాస్పిటల్లో జీజీహెచ్లో ల్యాబ్ టెక్నీషియన్ పనిచేస్తుంది. రెండో అమ్మాయి మాత్రం మన నారాయణ మెడికల్ కాలేజీలో కార్డియో కేర్ టెక్నాలజీ టెక్నీషియన్గా చదువుతుంది. 4.5 సంవత్సరం కోర్సు అది. ఇప్పుడే మేము స్థిరపడినాము. గ్రూప్ కూడా అందరికీ మేము 1987 బ్యాచ్ డిఎల్ఎన్ఆర్ అండ్ ఎస్కేఆర్ఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. మేము 2015 నుంచి అందరం గ్యాదర్ అయ్యి ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్ జరుపుకుంటున్నాము. ఈ గ్యాదరింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము విద్య, వైద్యము ఈ 2 ముఖ్య ఉద్దేశాలు. వీటిలో ఎవరికైనా సహాయ సహకారాలు ఈ గ్రూప్ తరఫున అందిస్తూ ఉంటాము. 2015 నుంచి ఇలా జరుగుతుంది. మధ్యలో కరోనా వల్ల 2-3 సంవత్సరాలు కలవలేకపోయింది. తర్వాత ఈ సంవత్సరం కలిసాము. ఈ తర్వాత ఎవ్రీ ఇయర్ ఇలా కలిసి అందరూ బాగా తెలుసుకొని వాళ్ళ విద్యకి, వైద్యానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని మేము అనుకుంటున్నాము. 1987 10th క్లాస్ బ్యాచ్ సమావేశం జరుగుతుంది. 10th క్లాస్ బుచ్చిరెడ్డిపాలెం డిఎల్ఎన్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ హై స్కూల్ బ్యాచ్ మిత్ర బృందాల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం గత దాదాపుగా 8 సంవత్సరాలు జరుపుతూ ఉన్నాము. ఈ మా మిత్ర బృందం యొక్క సమావేశం ఉద్దేశం ఏంటంటే, మా మిత్రుల్లో ఎవరన్నా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నా, లేదా మా మిత్రులు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వాళ్ళ పిల్లల చదువుల కోసంగా ఏదైనా అవసరమైతే సహాయం చేసే దానికోసంగా మేము 2015లో ఈ యొక్క గ్రూపును స్టార్ట్ చేసాము. అదేవిధంగా మా మిత్ర బృందంలో ఎవరికైనా ఇబ్బందులు జరిగినప్పుడు ఆ కార్యక్రమం విద్యాపరంగా మరియు వైద్యపరంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ 2 కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. దీనికోసంగా మా మిత్ర బృందంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ శక్తి కొలది సహాయం చేస్తున్నారు. సహాయం చేసుకుంటే ఆ అమౌంట్ అంతా గ్రూప్లో వేసి ఏ మిత్రుడికైతే అవసరం అవుతుందో అవసరాన్ని బట్టి ఆ అమౌంట్ మనం ఇస్తుంటున్నాము. అదేవిధంగా కాకుండా కొంతమంది అయితే మిత్రులు ఈ మధ్య ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నా, విద్యాపరంగా కూడా ఇద్దరు కూడా పోయిన నెలలో డిసెంబర్లో ఇద్దరికి సహాయం చేసాము. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మిత్రులందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, దానికి మా మిత్ర బృందం అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, ఆర్థిక పరంగా కానీ లేదా మామూలుగా అయినా